తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలతో జిల్లా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు ఆ జిల్లా పాలనా అధికారి. విద్యా విషయాల్లో ఆయన చొరవే వేరు. ఇప్పటికే చాక్పీస్ పట్టి పాఠాలు బోధించారు. గరిటె చేతపట్టి విద్యార్థులకు భోజనం వడ్డించారు. విద్యార్థులతో హాస్టల్లో రాత్రి బస చేస్తున్నారు. తాజాగా తెల్లవారుజామున ఓ విద్యార్థి ఇంటి తలుపు తట్టి మీరు కదా నిజమైన అధికారి అంటే అంటూ ప్రశంసలు కురిపించుకుంటున్నారు. ఇందుకు అధికారి ఎవరు, ఆయన ఏం చేశారో తెలుసుకుందాం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా హనుమంతరావు వచ్చిన కొద్ది రోజుల్లోనే పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో జిల్లా యంత్రాంగంలో హల్చల్ చేస్తున్నారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి చెందుతుందని నమ్మిన కలెక్టర్ హనుమంతరావు విద్యాశాఖపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేసే పనిలో పడ్డారు. తరచూ ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తూ ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల ప్రతిభను తెలుసుకుంటున్నారు. తరగతి గదిలో చాక్పీస్ పట్టి విద్యార్థులకు పాఠాలను కూడా బోధిస్తున్నారు. ముఖ్యంగా హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న ఆహారంపై ప్రత్యేక దృష్టిని సారించారు. ప్రభుత్వ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీ చేస్తూ ఆహారం మెనూ పరిశీలిస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందించని ఉపాధ్యాయులు, సిబ్బందిపై సస్పెన్షన్ల వేటు కూడా వేశారు. తనతో పాటు జిల్లా అధికారులు ప్రభుత్వ హాస్టల్లో నిద్రించేందుకు హాస్టల్ నిద్రా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఇలా జిల్లాలో తనదైన పాలన ముద్ర వేసుకుంటున్న కలెక్టర్ హనుమంతరావు తాజాగా ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాలని భావించారు. హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా రాత్రి సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో ఆయన నిద్రించారు. తెల్లవారుజామున 5:30 గంటలకు ఎలాంటి సమాచారం లేకుండా జిల్లా కలెక్టర్ హనుమంతరావు మండలంలోని షేరిగూడెంలో 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఇంటి తలుపును తట్టి నిద్రలేపారు. ఇంటి తలుపులు తీసిన విద్యార్థితో భరత్ చంద్రాచారి అంటూ తాను జిల్లా కలెక్టర్నని పరిచయం చేసుకున్నాడు. దీంతో ఆ విద్యార్థి కలెక్టర్ను చూసి అవాక్కయ్యాడు. భరత్ చంద్రాచారికి తండ్రి లేకపోవడంతో తల్లి కష్టపడి చదివిస్తోంది. కుటుంబ ఆర్థిక స్థితిగతులు, 10వ తరగతి పరీక్షల కోసం ఎలా చదువుతున్నావని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి అనేది విద్యార్థికి మైలురాయి లాంటిదని, కష్టపడి చదువుకోవాలని విద్యార్థికి సూచించారు. 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతి నెల 5,000 రూపాయల సొంత డబ్బుల్ని ఇస్తానని హామీనిచ్చారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి 5,000 రూపాయలను విద్యార్థి భరత్ చంద్రాచారికి అందించాడు. ఇక విద్యార్థులు చదువు కోసం తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మీ అమ్మ నిన్ను కష్టపడి చదివిస్తున్నందుకు 10వ తరగతిలో మంచి మార్కులు సాధించి వారికి సంతోషం ఇవ్వాలని విద్యార్థి భరత్ చంద్రాచారికి కలెక్టర్ హితవు పలికారు. 10వ తరగతిలో కష్టపడి చదివి పాస్ అయితే జీవితంలో విజయానికి తొలిమెట్టవుతుందని, కష్టపడి చదివి తల్లిదండ్రులు, గురువులు జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన సూచించారు. భరత్ జీవితంలో స్థిరపడే వరకు సహకారం అందిస్తానని కలెక్టర్ అన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న చాలా మంది కలెక్టర్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిజంగా మీరు గ్రేట్ సార్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అందరు అధికారులు మీలా ఉంటే జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉండవని, మీలాంటి కలెక్టర్ ప్రతి జిల్లాకు ఉంటే ఆ జిల్లా అభివృద్ధితో పాటు పేరు ప్రఖ్యాతలను గడిస్తుందని అభినందిస్తున్నారు.